వెల్కమ్ టు ఐబీటీవీ. తెలంగాణ తోటి మరియు మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవాన్ని బొల్లారం కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్లీజ్ రాజన్న గారికి, రవి ప్రసాద్ గారికి, రామ్ ప్రసాద్ గారికి, గణేష్ అన్న గారికి, సురేష్ అన్న గారికి, గోవింద్ అన్న గారికి, రవీందర్ అన్న గారికి, రాకేష్ గారికి, ఎవరికా మీరు గణేష్ భాయ్, శ్యామ్ భాయ్, తాడ్బన్ సాయన అన్న తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా జై భీమ్. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా మీరు నన్ను ప్రశ్నిస్తురన్నా కూడా అంబేద్కర్ గారే. బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇవ్వకుంటే మీరు అడిగేవాళ్ళు కాదు, ఒకటి అధికారులతో చెలామనేది సిస్టంలో ఎవరో పనిచేసేది. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం మన దేశమే కాకుండా ప్రపంచంలో అనేక దేశస్తులు కూడా వచ్చి ఇది చాలా మంచి రాజ్యాంగం అని దీని గురించి చదివినరు. వారి రాజ్యాంగం రచించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. వారి కళ్ళు సైతం పోయింది. చివరి దినంలో ఆయన కన్ను కూడా చూపు లేకుండా అయింది. ఎందుకంటే వారు అంత కష్టపడి దాని మీద రాసిర్రు. ఎన్ని లోపాలు ఉన్నాయి ఈ దేశంలో, ఇవన్నీ తొలగిపోయి సమానత్వం రావాలి, అందరికీ మేలు జరగాలి, అన్ని వర్గాలు బాగున్నప్పుడే సంపూర్ణమైన భారతదేశం డెవలప్మెంట్ అవుతా అని ఒక ఆలోచనతో రిజర్వేషన్లు ఇవ్వడం. మన అమరన్న చాలాసేపు నన్ను కూర్చోబెట్టి చాలా బ్రెయిన్ వాష్ చేసిండు. ఆ రోజు కూడా అనుకున్నా వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన నాకు అర్థమైంది. మా సంఘానికి ఒకటే ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా సగంలోనే ఆగిపోయింది, కంప్లీట్ కాలే. దీనికి ఒక కాంపౌండ్ వాల్ లేదు. మేమేమైనా ఈవెంట్స్ చేసుకోవాలన్నా, మేమేమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మేము ఇది ఒక్కటే దిక్కై ఉంది. దీనికి డబ్బులు కేటాయించాలి, గతంలో చేయలే అంటే ఇప్పుడు గతం గురించి నేను పోదలుచుకోలేను. ఇక్కడ ప్రతిదానికి మీరందరూ కూడా నేను నిరాహార దీక్ష చేసినప్పుడు అమరన్న, నరసింహనన్న, కదీర్ అన్న, వేణుగోపాల్ రెడ్డి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు. ఏమని కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేయాలి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఇది మెర్జ్ చేసినప్పుడు బాగా నిధులు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని. మీ అందరికీ కూడా తెలుసు కంటోన్మెంట్ బోర్డులో సిఓ గారు మీరు ఏమన్నా డైరెక్ట్ కూడా సమస్యల మీద పోతే నిధులు లేదు అని చెప్పారు. నరసింహన్న ఏమన్నా రైటర్ రాంగా, కదీర్ అన్న నిజమా కాదా? మీరు ఏమన్నా పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నిధులు లేదు బోర్డులా, అందుకే పనులు అయితే ले చెప్పిరా. उनके पास पैसे नहीं है उसके डेवलपमेंट नहीं हो रहा बोले. मलकाजगिरी म्यूनसिपल कॉर्पोरेशन जो नया कॉर्पोरेशन है हम उसमें मर्ज होने से बहुत पैसा आएगा, बहुत डेवलपमेंट होगा. आप सबको पता है लास्ट ईयर 10,000 करोड़ दिए जीएचएमसी को सीएम साहब ने स्टेट गवर्नमेंट से. 10,000 करोड़ मतलब बहुत बड़ी बात है. अपना कंटोनमेंट में कितना पैसे है, एक बोरिंग डालना भी मुश्किल है, एक छोटा सा रोड डालना मुश्किल है, एक ड्रेनेज सिस्टम करना मुश्किल है. ये कम्युनिटी हॉल के लिए पैसे मैं अलर्ट करने के लिए अभी टेंडर प्रोसेस में है. रिस्पॉन्सिबिलिटी से मैं असेंबली में भी बात करा. तो मैं बार बार बोलता था कंटोनमेंट में जहां भी गए तो असेंबली में जो आवाज उठाता उसका ही डेवलपमेंट होता है. वो लोग भी मेजरमेंट लिए. आपको डबल बेनिफिट क्या है, एक तो मेरा फंड्स में भी पहला है तो मेरा स्टार्ट होता, नहीं तो मल्काजगिरी म्यूनसिपल कॉर्पोरेशन आए तो उनसे पैसे से स्टार्ट होता. स्टार्ट होना तो 2 महीने में गारंटी है. आज की तारीख लिख लो, जून एंडिंग तक आपका भूमि पूजन होगा. बहुत से जल्द देखो. अभी मैं आपसे बात करते समय मेरे को मालूम है रवि प्रसाद आना कैसा भी हमारा ना क्वेश्चन करते. देखो मेरा लेटर हेड भी लेके आया. भैया इधर देखिए, इधर వాళ్ళకి చూపి.